సండే వచ్చిందంటే అన్నీ మా ఆయనకు నచ్చినవే వండుతాను నేను. ఎందుకంటే ఆ ఒక్కరోజే కొంచెం కూర్చొని ప్రశాంతంగా ఉరుకులు పరుగుల మీద గాకుండా హ్యాపీగా తింటాడు కాబట్టి ఆయనకు నచ్చిన వంటలు చేస్తాను ఆ రోజు. ఈసారి వెజ్ మంచూరియా చేశాను నేను. ఆయనకైతే చాలా నచ్చింది. నిజంగా చాలా బాగా కుదిరింది. అండ్ అసలు ఎంత బాగా చేశానో చూడండి. క్యాబేజ్, క్యారెట్ అన్నీ హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను. సాల్ట్, పెప్పరు, కారం ఇది చాలా తక్కువ ఉందండి. అందుకే కారం ఇంత వేసాను. మీరు మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి. అండ్ ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా నేను మైదా తీసుకున్నాను. అండ్ ఒక హాఫ్ కప్ దాకా కార్న్‌ఫ్లోర్ తీసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట. ఇది ఎలా కలుపుకోవాలంటే మంచిగా ఉండలు రావాలి. ఒకవేళ 4 టేబుల్ స్పూన్స్ సరిపోకపోతే ఇంకా కూడా వేసుకోవచ్చు. మనకి రౌండ్ షేప్ బాల్స్ మంచిగా రావడం ముఖ్యం అనమాట. ఎందుకంటే ఆయిల్‌లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటది కాబట్టి. అలా మంచిగా రౌండ్‌గా షేప్ వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని హ్యాపీగా వీటిని ఆయిల్ మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. లేదంటే లోపల ఉడకకుండా ఉంటుంది. అండ్ పైనంతా క్రిస్పీగా ఉంటది. లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటది. అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా తీసి సైడ్‌కి పెట్టుకోవాలి. అండ్ ఇవి ఆరాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి, అల్లం కూడా వేసుకోవచ్చు. కానీ నా దగ్గర లేదు, స్కిప్ చేశాను. అండ్ వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. అంటే గ్రీన్స్ అలా వేసుకోవాలి. అండ్ క్యారెట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అలా వేసుకోవాలి. సాసెస్ అన్నీ వేసుకోవాలి. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ షెజ్వాన్ సాస్ ఉంటే ఇంకా బాగుంటుంది. షెజ్వాన్ సాస్ లేకపోతే కారం వేసుకోవచ్చు. నేనైతే కారమే వేసుకున్నా. అండ్ కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా, వాటర్లో కలుపుకొని అది కూడా వేసుకోవాలి. అండ్ మనము హాఫ్ కేజీ దాకా చేస్తున్నాం కాబట్టి కొంచెం సూపీగా ఉంటే బాగుంటుంది కాబట్టి సూపీగా అయితే చేస్తున్నాను అనమాట. మీరైతే నార్మల్గా అయితే చేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు. మంచిగా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం.